హాయ్ టు cinegoyer.com ఎవర్స్. దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం లక్ష్మీ గణపతి ఫిలిం 3 అనే చిత్రంతో ప్రారంభించామండి. ఆ సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలన్నీ మొత్తం ఇక వాష్ అవుట్ అయిపోయిన ఏమి ఇంగ్లీష్ మార్కెట్ మనకి లేదు అనే టైంలో లక్ష్మీ గణపతి బ్యానర్లో వచ్చిన టెర్మినేటర్ 3 అనే చిత్రంతో మళ్ళీ ఒక ఇంగ్లీష్ సినిమాలకి మళ్ళీ ఒక హైప్, ఒక క్రియేటివ్, మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు చూడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మళ్ళీ ఆడియన్స్ కూడా దాంతో మా బ్యానర్ స్టార్ట్ అయింది. అది ఒక్క సినిమాతోనే మా బ్యానర్ ఎక్స్పెక్టేషన్ బాగా హైప్కి రావటం. ఆ తర్వాత యాక్చువల్గా మేము తెలుగు సినిమా తీద్దామని వచ్చిన కారణం వల్ల ఈ అనుభవంతో ఊరికి ఏమీ తెలియకుండా మనకి 24 క్రాఫ్ట్ల ద్వారా ఏమీ తెలియకుండా ఒకసారికి మనం తెలుగు సినిమా డైరెక్ట్ సినిమా చేయడం వల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ అనువాద చిత్రం చేయడం జరిగింది. అది ఇచ్చిన ఇన్స్పైర్తో మళ్ళీ మా కొలంబియా వాళ్ళకి మాకున్న టైప్తో అక్కడి నుంచి కూడా ఆగకుండా ఏ సినిమాలు వచ్చినా కూడా మంచి సినిమాలు వచ్చినా మేము చేయడం జరిగింది. దాని నుంచి ఫస్ట్ మా లక్ష్మీ గణపతి బ్యానర్లో టెర్మినేటర్ 3 ద్వారా మాకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 2003లో బ్యానర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చే 10కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 30 సినిమాల దాకా మేము అనువాదం చేసామండి. సాటిస్ఫాక్షన్ అంటే మనం ఏ సినిమా చేసినా కూడా కమర్షియల్ బ్రేక్ రావాలని ఒక మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో చేసాం. మా బ్యాన్ నుంచి వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ 80% సక్సెస్ మూవీస్ మేము ఆంధ్రప్రదేశ్కి అందించడం జరిగింది. అన్నిట్లో దానికన్నా ఫస్ట్ టెర్మినేటర్ 3 అంటే మా ప్రాణం. ఎందుకంటే మా బ్యానర్ని స్థాపించినాక తీసిన మొట్టమొదటి చిత్రం కాబట్టి అది కూడా బాగా పే చేసిన సినిమా, జనంలోకి బాగా వెళ్ళిన సినిమా. ఓపెనింగ్ సపోర్ట్లో బ్రహ్మాండంగా వచ్చినాయి. దాని తర్వాత స్పైడర్-మ్యాన్ 3 చేసాము. బాగా నాకు నచ్చిన సినిమా అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన 2012 అంటే మాకు ఆ సినిమా హైయెస్ట్. ఏంటంటే ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాలు తెలుగు పడిన తర్వాత ఇంతవరకు హైయెస్ట్ చిత్రంగా 2012 గ్రాస్ నిలబడిందండి. యాక్చువల్గా స్ట్రైట్ సినిమా చేయాలనేది మా బ్యానర్ ఆలోచన కూడా అండి. కాకపోతే ఏంటంటే మనకి డబ్బింగ్ సినిమాలు రావటం, సినిమా తర్వాత సినిమా మంచి సినిమా దొరకటం, ఆ సినిమాని మనం ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తారని నమ్మకంతో ముందు రావటం, అదే సినిమాను ఆంధ్రప్రదేశ్లో ఆదరించడం, అలాగే మాకు మా సోనీ పిక్చర్స్ వాళ్ళకి ఉన్న టైప్ అనుబంధంతో ఆ సినిమాలు చేయటం అలా గ్యాప్ పెరుగుతూ వచ్చిందండి. డెఫినెట్గా నేను మంచి సినిమా చేయాలని ఆలోచన, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. నాకు నెక్స్ట్ ఇయర్లో మంచి ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుందండి. అది హెల్దీ కాంపిటీషన్ అది ఉండాలి కూడా, అది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఆడియన్కి ఏది నచ్చుతుంది, మనం సినిమా తీసుకున్నప్పుడు ఇది ఆడియన్కి నచ్చుతుందా లేదా, ఇది మొత్తం ఒక ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ఆడియన్ని చూస్తారా లేదా, కమర్షియల్ అంగులతో మేము ఉంచుకోవడం జరుగుతుంది. ఒక సినిమా మేము టేకప్ చేసే ముందు ఈ కమర్షియల్ అంగులు ఏముండే, ఇది ఎంతవరకు ఆడియన్ రీచ్ చేసుకుంటారు, దట్ సేమ్ టైం మనం ఎంతవరకు రిస్క్ దొరుకుతుంది, మనం ఎంతవరకు సేఫ్ ఉంటాం, ఎన్ని ఆలోచించుకుని సినిమా తీసుకోవడం జరుగుతుందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది నాకు నిజంగా భగవంతుడు అండ్ మా ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా తక్కువ టైం 2003లో నేను ఈ టెర్మినేటర్ చిత్రంతో నేను లక్ష్మీ గణపతి బ్యానర్ మీద స్థాపించాం. దట్ 2010కి వచ్చేసరికి 7 ఇయర్స్ అండి. 7 ఇయర్స్లో నేను 30 సినిమాలు చేయటం, 30 సినిమాల్లో కూడా 80% నేను సక్సెస్ ఇవ్వటం నిజంగా నాకు చాలా గర్వంగా ఉందండి ఆ విషయంలో మట్టుకు. ఎందుకంటే మెగా హిట్లు మా బ్యానర్ నుంచి రావడం, ఒక అపరిచితుడు ఏంటి, ఒక 2012 ఏంటి, ఒక శివపుత్రుడు ఏంటి, ఒక స్పైడర్-మ్యాన్ 3 ఏంటి, పైరట్స్ ఆఫ్ కరేబియన్ ఏంటి, వ్యాన్ హెల్సింగ్ ఏంటి, అన్ని ఆల్మోస్ట్ ఆల్ గోస్ట్ రైడ్ ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్లు అండి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమాని కూడా ఆంధ్రప్రదేశ్లో మనం ఆదరించి పట్టం కట్టారు. ఈరోజు ఈ లక్ష్మీ గణపతి బ్యానర్ అంటే ప్రతి చిన్న పల్లెటూరులో వెళ్ళినా కూడా చిన్న పిల్లడు సైతం లక్ష్మీ గణపతి అంటే మాకు తెలుసు అనే ఉద్దేశంతో ప్రతి పిల్లడు అడుగుతాడు. ఎందుకంటే ఆ సినిమాలు బాగుంటాయి చూడాలి అంటే ఒక క్యూరియాసిటీతో ఆడిన ఉంటాడు. మా బ్యానర్ సినిమా వస్తుంది అంటే ఒక మంచి సినిమా వస్తుంది, వీళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమా మనం చూడాలి, ఎప్పుడప్పుడు వస్తుందా అని ఒక క్యూరియాసిటీ ఆడిని ఉంటాడు. అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నానండి. ఆ రేంజ్కి ఇచ్చిన నిజంగా భగవంతుడు మాకు ఇచ్చిన గౌరవం. నేను సినిమా ఎప్పుడు కౌంటింగ్ కోసం నేను సినిమాలు చేయట్లేదండి. అంటే ఎన్ని సినిమాలు చేశానని కాదు, ఎంత మంచి సినిమా మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామనేది నేను పరిగణలోకి తీసుకుంటానండి. యాక్చువల్గా నేను 2012 వచ్చి 9 మంత్స్ అయింది. 9 మంత్స్ కూడా ఖాళీగా ఉన్నానంటే మీన్స్ సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు 800 సినిమాలు మేము చూసాం, కానీ ఏది కూడా మేము సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. అంటే మాకు నచ్చింది ఆడియన్కి నచ్చదనే ఉద్దేశం మాది. కనుక మళ్ళీ అందుట్లో 2012 అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ వచ్చిన సినిమా, ప్రూవ్డ్ సినిమా, అంత హెవీ ఎక్స్పెక్టేషన్ వచ్చిన సినిమాని మళ్ళీ దాని తర్వాత సినిమా మేము ప్రేక్షకులకు అందించాలంటే మాకు దానికన్నా మినీ సినిమా ఉండాలి, లేదంటే దాని రేంజ్లో సినిమా ఉండాలి. అందుకని నేను గ్యాప్ తీసుకోవడం జరుగుతుంది. కానీ డెఫినెట్గా మంచి సినిమా దొరుకుతుంది. మీకు ఫస్ట్ కమర్షియల్ అండి. అంటే మనం ఇంత పెడుతున్నాం, మన ఈ సినిమా మీద మనం 2 కోట్లు పెడుతున్నాం. ఈ 2 కోట్లు మనం ఎలా రిటర్న్ తీసుకోగలుగుతాం? బట్ సేమ్ టైం ఈ సినిమా ఇంత వర్త్ సినిమా మన ప్రేక్షకులకు ఆదరిస్తారా లేదా, దట్టు మళ్ళీ ఈ నేటివిటీ మనకు ఉందా లేదా, ఈ కమర్షియాలిటీ మన వాళ్ళు చూస్తారా లేదా,
దట్ ఒక ఏ క్లాస్ ఒక మల్టీప్లెక్స్లే కాకుండా కింద సెంటర్ వరకు ఈ సినిమా వెళ్తుందా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటానండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారు ఈ సినిమాని అని నేను నమ్మిన తర్వాత ఆ సినిమాని నేను టేక్ఓవర్ చేసుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానీ, హీరో కానీ, ఎనీ ఆర్టిస్ట్ ఎవరైనా సరే సక్సెస్ అండ్ డౌన్ అనేది కామన్గా జరుగుతుంది. దానికి డౌన్ వచ్చినప్పుడు, డౌన్ పాలు జరిగినప్పుడు దాన్ని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు ఎదగాలి తప్పితే మనం పడిపోయాం. జనాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం దక్కినప్పుడు అయిపోయాడు రా, లక్ష్మీగణ బ్యానర్ అయిపోయిందిరా అన్న వార్తలు మేము విన్నాం. అదే 2012 తర్వాత అమ్మ మళ్ళీ చేస్తే వీళ్ళే చేయాలిరా అన్న మాటలు నేను విన్నాం. అవన్నీ మనం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్పితే మనం దాన్ని నెగిటివ్గా మన థాట్స్ ఆడదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా సరైన వ్యసనం, ఇప్పుడు కొందరికి ప్యాకెట్ అంటారు, కొందరు తాగుడు అంటారు, కొందరు అంటే సక్సెస్ని మించిన వ్యసనం ఇంకోటి లేదని నా ఫీలింగ్. కనుక ఏంటంటే మనకి ఎంతమంది ఏం చేసినా కూడా మన సక్సెస్ సమాధానం చెప్పాలి. ఆ సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తుంటాను, ఆ సక్సెస్ కోసం నేను తపన పడుతుంటాను. అంటే రోబో మేము కూడా వెళ్ళామండి, జరగడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళు కూడా మంచి బ్యానర్కి లేకపోతే కొంచెం అమౌంట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్, వాళ్ళ మార్కెట్ వాల్యూ అవన్నీ చూసుకుంటారు కదా, దాని ప్రకారం జరుగుతుంది అది. కానీ మేము కూడా అడగటం జరిగింది. మేము వాళ్ళ రేటుకి మేము ఎంతవరకు తూగుతామా లేదా, ఎంతవరకు అది మార్కెట్ అవుతుందా, ఎంతవరకు అది ఉంటుందా అనేది చిన్న ఆలోచన కన్ఫ్యూజన్లో ఉన్నాము. అది 2-3 రోజుల్లో తెలియదు. డబ్బింగ్ అనేది కాదండి, యాక్చువల్గా నేను ఒక మంచి నిర్మాతగా నిలబడాలి అనే అంటే సినిమా పిచ్చోండి, ఒక రకంగా చెప్పాలి, నేను సినిమా పిచ్చోండి అండి. నేను రోజుకి సినిమా చూడడం నిద్ర పట్టదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వచ్చిన 10 సినిమాల్లో నాకు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చూసి నేనేమన్నా ఫీలింగ్ అసలు మా ఇండస్ట్రీ పీపుల్స్లో అసలు ఎక్కువ సినిమాలు చూసి నేనేమన్నా ఫీలింగ్ నాకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను సినిమా చూస్తుంటాను. అంత సినిమా ఎడిట్ అయిపోయిన మనిషిని నేను, అంత సినిమా పిచ్చాను. అదే సినిమా పిచ్చితో ఒక మంచి ప్రొడ్యూసర్గా సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను ఊరి నుంచి రావడం జరిగింది, హైదరాబాద్ రావడం జరిగింది. దట్టు రాగానే మనకు ఇప్పుడు వెళ్ళంగానే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి మన సినిమాలు చేస్తే ఏం తెలియకుండా సినిమా పిచ్చోండే కానీ సినిమా తీయటం రాదుగా. కనుక అసలు అవగాహన కోసం వెయిట్ చేశానండి. అవగాహన రావాలంటే కనీసం మనం ఏలు పెట్టకుండా ఒక అనువాద చిత్రాన్ని మనం డైరెక్ట్గా మనం రిలీజ్ చేయగలిగితే కొంత ఒక సబ్జెక్ట్ వరకు మనకు నాలెడ్జ్ వస్తుంది, దట్టు సర్కిల్ వస్తుంది అనే కాన్సెప్ట్. ఒక మంచి సినిమా చేయాలని అది అనువాదం చేయాలంటే ఒక సినిమా తీసుకోవాలి. డైరెక్ట్ వే మనం వెళ్ళాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా తీస్తే జనం చూడరు. జనానికి రీచ్ అవ్వాలి, సేమ్ టైం మన బ్యానర్ నిలబడి, సేమ్ టైం మన డబ్బులు మనకు రిటర్న్ రావాలి. దానికోసం అనుకున్న ఆలోచన వచ్చినా కూడా 6 నెలలు 7 నెలలు వెయిట్ చేశానండి. ఆ వెయిట్ చేసినాక దొరికిన సినిమానే టెర్మినేటర్ 3 అండి. దాని అప్పట్లో హెవీ పబ్లిసిటీ మేము చేసి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రోజుల్లోనే హెవీ క్రౌడ్తో సినిమా ఓపెన్ అయిందండి. అలా ప్రూవ్ చేసుకున్నాక అనువాద చిత్రంతో ఇంకా కొంచెం అనుభవం కోసం ఇంకొన్ని సినిమాలు చేయడం జరిగిందండి. అలా ఏంటంటే కంటిన్యూ అయిపోయింది డబ్బింగ్ అనువాద సినిమాలు. ఎందుకంటే సినిమా అయ్యింది, సినిమా రిలీజ్ చేసుకుంటే ఇంకో సినిమా రావటం, మళ్ళీ ఆ సినిమా టేకప్ చేసుకోవడం, మళ్ళీ దాని పబ్లిసిటీ ఇది ఎంత తీసుకున్న దాని రిలీజు ఈ అయ్యేలోపే మళ్ళీ ఇంకో సినిమా చేతికి రావడం. అలాగే మనం 37 సంవత్సరాలు 30 సినిమాలు చేయటం అంటే అదే కదా. దానివల్ల ఏంటంటే స్ట్రైట్ సినిమా మీద ఆలోచన తగ్గిందండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డబ్బింగ్ సినిమాలు అనువాద చిత్రాల వల్ల మనం ప్రాణర్ ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రైట్ సినిమా మంచి సినిమా మనం చేసి ప్రూవ్ చేసుకోవాలి. నా సరైన విజయం అది కదా. అనువాదం కన్నా స్ట్రైట్ సినిమా చేసి మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు సరైన విజయం మనం దక్కినట్టు. దానికోసం ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను, కథ అది రెడీ చేసుకుంటాను. డెఫినెట్గా ఈ ఇయర్లో ఉంటుంది, ఈ ఎండింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో మటుకు షూటింగ్ జరుగుతుంది. వరకు జరుగుతున్నాయి, నేను త్వరలో మీ అందరికీ తెలియజేస్తాను. అంటే మనం ఏ పని చేసినా కూడా సిన్సియారిటీ, కమిట్మెంట్ అవి మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా అప్రోచ్ అయితే డెఫినెట్గా మన సక్సెస్ దొరుకుతుంది. ఎందుకంటే కళామ తల్లి ఒడిలో ప్రతి వాళ్ళు కష్టపడిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు ఇవాళ వరకు కష్టపడి ప్రతి వాళ్ళు పడిపోయిన వాళ్ళు లేరండి, అందరూ పైకి వచ్చారు. అలాగే మనం కూడా ఎవరు వచ్చినా కూడా సిన్సియారిటీ, కమిట్మెంట్తో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ దొరుకుతుంది నా ప్రగాఢ విశ్వాసం. దాని నిదర్శనం నేనని నా ఫీలింగ్.